నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాచార హక్కు చట్టాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతి కుమారి. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు. వేములపాలెం వాటర్ వర్క్స్ ను తనిఖీ చేసిన చైర్పర్సన్ కొనకా దేవసేనమ్మ. నియోజకవర్గ అభివృద్ధికి కృషి. పాలిచర్ల వారి పాలెంలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎంపీ వరప్రసాద్. గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా బాబాకు వైభవంగా పల్లకీ సేవ. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం త్వరితగతిన అందుతుందని సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతి కుమారి పేర్కొన్నారు. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ వెంకటనారాయణమ్మ మొదలగువారు పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టి ప్రజలకి అధికారులకు మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత ఒక జిల్లా యంత్రాంగానికి ఉంది కనుక తప్పకుండా అది చేయాల్సిన బాధ్యత ఉంది. అది చేయకపోతే కూడా ఆయా జిల్లాలకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్గా అది అమలు చేయాలనుకున్నాం. ఎందుకంటే భౌతికమైన పిఐఓస్ చాలా మొండికేసి ఇవ్వని పరిస్థితుల్లో, కానీ వాళ్ళ మీద పెనాల్టీ వేసి వచ్చేటప్పటికి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఒక అధికారి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి అక్కడ మేము ఇవ్వము, సమాచార హక్కు చట్టం అంటే మాకేంటి అనే పరిస్థితి వస్తే ఆ అరగెన్స్ని ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితిలో కమిషన్ ఉంటా ఉంది. వాళ్ళని కూడా పిలిపించుకొని 1-2 సార్లు పిలిపించుకొని భయపెట్టో బతిమాలో ఆ చట్టాన్ని 100% ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప కేవలం రాని సమాచార వివరణ అధికారుల మీద పెనాల్టీస్ వేసుకుంటూ పోతే సమాచార హక్కు చట్టం పేద ప్రజల దగ్గరకు వెళ్ళదు. సమాచార హక్కు చట్టం యొక్క కాన్సెప్ట్ నెరవేరదు కనుక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంకా తప్పదు మేము ఇవ్వము, ఒక 3 సార్లు షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఇవ్వని వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలే తీసుకుంటున్నాం. వాళ్ళని సరిచేయాలంటే దండం ఉపయోగించక తప్పట్లేదు. అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు కూడా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. చట్టాన్ని ఇంప్లిమెంట్ వారికి కూడా వారి జీవితంలో కూడా చట్టం ఉపయోగపడుతుంది. దాదాపు 50% మంది అధికారులు ఉద్యోగస్తులే ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారంటే చట్టం యొక్క మాన్యత ఎంత పెరిగింది అన్నది తప్పకుండా ఇక్కడ మనం గమనించాలి. తప్పకుండా ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇన్స్టిట్యూషన్స్ కూడా సమాచారం ఇవ్వడానికి వెనకాడలేదు. నేను హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ అన్న తీసుకొని ఉంటారు ప్రభుత్వ ధనం, లేదా సబ్సిడైజ్డ్ రేట్స్లో ల్యాండ్ అన్న తీసుకొని ఉన్నారు, లేదా యూజీసీ గ్రాంట్స్ అన్న తీసుకొని ఉన్నారు. ఏదీ లేకుండా కాలేజెస్ నడవడం అనేది చాలా అసాధ్యం. దాన్ని దాచిపెట్టి మా దగ్గరకు మేము ఇవ్వము, మేము రాము అనేవాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల సొమ్ముతో మీరు కాలేజీలు నడుపుతున్నారు కనుక ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాలేజ్ యాజమాన్యానికి ఉంది. అలాగే రెవెన్యూ కూడా ప్రజల దగ్గర వచ్చే ప్రజలు కట్టే ట్యాక్సులతో మనం జీతాలు తీసుకుంటున్నాం కనుక మనం పబ్లిక్ సర్వెంట్స్ కనుక మనం సమాధానం చెప్పాల్సిన ఏ అధికారి కూడా తీసుకునే ప్రతి పైసా కూడా ప్రజల దగ్గర నుంచి మనకు వచ్చింది, వాళ్ళ కష్టార్జితమే కనుక మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, ట్రాన్స్పరెన్సీని మనం తీసుకెళ్లే నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలని, దీన్ని అప్పెలెంట్స్ కూడా కొంత దుర్వినియోగం చేసుకోవద్దని, అధికారులు కూడా ఉదాసీనత వైఖరి వదిలిపెట్టి చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయే క్రమంలో వారి వంతు బాధ్యతని ఒక మంచి పౌరులుగా మంచి అధికారులుగా వారు నిర్వర్తించాలని కోరుకుంటూ. వాటర్ వర్క్స్ లో నిరంతరాయం నీటి పంపింగ్ జరగాలని చైర్పర్సన్ కొనకా దేవసేనమ్మ ఆదేశించారు. గూడూరు సమీపంలోని వేములపాలెం వాటర్ వర్క్స్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు పుర చైర్పర్సన్ కొనకా దేవసేనమ్మ చర్యలు తీసుకుంటున్నారు. ఏ ప్రాంతం నుండి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు ముందుగా నీటి పంపింగ్ కేంద్రాలు సక్రమంగా పనిచేయాలనే ఉద్దేశంతో సోమవారం ఆమె వేములపాలెం వాటర్ వర్క్స్ ను సందర్శించారు. నీటి పంపింగ్ తీరును పరిశీలించారు. క్లోరినేషన్ జరుగుతుందా లేదా అని చైర్పర్సన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డును సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని ఆమె పరిశీలించారు. అనంతరం కొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ ఇక నుంచి తరచూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మోటార్లు ఆగకుండా నీటి పంపింగ్ జరిగేలా చూడాలని ఆమె సిబ్బందికి సూచించారు. చెడిపోయిన మోటార్లను బాగు చేయిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భాను, మురళి, టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు పాల్గొన్నారు. ఇది ఎప్పుడు ఇది? ఓహో, ఇది తెచ్చింది. కొత్త సిలిండర్ అంటే దాని కెపాసిటీ ఎంత, ఎన్ని లీటర్లు అది తెలీదా?
శనివారం రోజు 6 ట్యాంకులు పవర్కు మిల్క్ కానీ ఒకటి ఇబ్బంది అయింది. అంటే టోటల్ 14 ఎవరు పోయినా అటు చేస్తారు. దాని రాయి ఉంది 10 నిమిషాలు రాయి ఉంది. ఈ రోజు ఏంది ఇది రాత్రి 5 గంటలకి ఇప్పుడు 5 గంటలకు వేసారు. ఇప్పుడు ఆగిపోయింది. ఎప్పుడు ఇమీడియట్ మీరు బుక్ ఎందుకు పెట్టుకుంది? పాలెంలో ఈ వాటర్ ఇది ఎట్లా చేస్తున్నారు అనే దానికి వాళ్ళకి చెప్పకుండా తనిఖీలాగా వచ్చాము. అంటే ఇప్పుడు మన పట్టణంలో కూడా కొంచెం నీటి ఎద్దడి ఉంది కాబట్టి అసలు ఏంటి ప్రాబ్లం ఏంది అనేది చూసేదానికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఏంటంటే వీళ్ళు కరెంట్ అప్ అండ్ డౌన్గా వస్తుంది కాబట్టి కరెంటు వచ్చిన టైంలో పట్టడం వల్ల సరిగ్గా ట్యాంకులు నిండటం లేదని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకునేదానికి కొంత మనుషుల్ని ఏర్పాటు చేసి శుభ్రంగా ఈ ప్లాంట్ కూడా నీట్గా ఇంకా కొంత తుప్పు తిని అట్లా ఉంది. అదంతా కూడా పెయింట్లు వేయించేసేదానికి మళ్ళీ మొత్తం అందరు కౌన్సిల్ తోటి ఈసారి మళ్ళీ ఇంకోసారి మొత్తం కౌన్సిల్ సభ్యులు అందరితోటి వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు కాబట్టి ఈ సక్సెస్ఫుల్గా రన్ చేసేదానికి అందరు సలహాలు తీసుకొని ముందుకు పోయేదానికి నా వంతు ప్రయత్నం చేయాలి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ వరప్రసాదరావు తెలిపారు. చిలుకూరు మండలంలోని పాలిచర్ల వారిపాలెంలో నిర్మించిన తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. చిలుకూరు మండలంలోని పాలిచర్ల వారిపాలెం గ్రామంలో 5 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని ఆదివారం సాయంత్రం ఎంపీ వరప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి పరిష్కారానికి ఎక్కువగా నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు. జడ్పీ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ జడ్పీ నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు యమునమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు ఈ స్కీమ్ లేదు, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ధైర్యంగా మీ ముందు మాట్లాడే పరిస్థితి లేదు. నేను కూడా ఎక్కడో దాంట్లోనే తిరిగే పరిస్థితి ఏర్పడే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి కాకుండా ఈరోజు వాళ్ళిద్దరు కూడా మన గూడూరు నియోజకవర్గంలో దాదాపు ఎంపీ గారు 80 లక్షల రూపాయలు ఇచ్చారు పోయిన సంవత్సరం. అలాగే మన జడ్పీ చైర్మన్ గారు దాదాపు 80 లక్షల వరకు ఇచ్చారు. టోటల్ 1 కోటి వర్కులు మన నియోజకవర్గంలో జరిగాయంటే నిజంగా ఇది మన అదృష్టంగా భావిస్తున్నాం. రాఘవేంద్ర గారి దగ్గర పోయి మా శాసన రోజు ఉదయం వచ్చి ఏం సునీల్ ఏమైంది చెప్పు, ఊళ్ళో నేను తరగతి కొంతమంది ఇబ్బందులు నీళ్ళు ఇబ్బందులు ఉంది అని రోజు నన్ను అడుగుతుంటే రాఘవేంద్ర దగ్గరికి చెప్తే అప్పటికప్పుడు జడ్పీ టీసీ గారితో మాట్లాడి 5 లక్షలు ఇస్తున్నాను సునీల్, ఖచ్చితంగా ఇంకేదైనా అవసరమైనా కూడా ఇస్తా అన్నాడు. ఈరోజు నిజం చెప్పాలంటే ఈ రోజు నీళ్లు రాని పరిస్థితిలో మంచి నీళ్లు పడ్డాయి ఇక్కడ. ఈ 1 year లో నేను అపోజిషన్లో ఉన్న ఫీలింగ్ నాకు లేదు. మన అధికారులందరూ కూడా మనం చేయించుకోవచ్చు. తప్పకుండా కలెక్టర్లు కానీ అందరూ కూడా మన సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా ఎప్పుడు వచ్చినా తప్పకుండా మా వంతు తప్పకుండా మీకు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మేము ఉంటాం. అట్లే సునీల్ కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాడు. ఆయనకి మేమంతా అండగా ఉంటాం కాబట్టి ఎవరికైనా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో గవర్నమెంట్ ఉందనుకున్నా కానీ దాదాపు 1 year నుంచి జిల్లా మొత్తం మీద ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ కట్టినట్టు కానీ ఒక రోడ్డు వేసినట్టు కానీ ఒక 10 లక్షల పని ఏ విలేజ్లో కూడా జరగలేదు సందర్భంగా తెలియజేస్తాం. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జిల్లా మొత్తంలో ప్రతి నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఒక 10 లక్షల పని 5 లక్షల పని చేసినారు. ఇటీవల ఈ నీళ్లు చెట్టు కార్యక్రమం తీసుకొని వచ్చి అది మంచి కార్యక్రమం కూడా దాని కార్యకర్తల కోసం దాన్ని తీసుకుని పెట్టాను. కానీ అది
ఇక్కడ ఎక్కడైనా మిస్సింగ్ లింక్స్ ఏమైనా ఉంటే అది తప్పనిసరిగా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళవచ్చు, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళవచ్చు. ఆ తర్వాత మనకి ఇంకా కష్టం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే గారు నేను జడ్పించడం వెళ్ళి తీసుకొస్తానికి కృషి చేస్తామని అనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కడైతే ఇప్పుడు మొబైల్ ఎక్కడ ఏదో లింకులు సరి చేయట్లేదు కనుక ఇది కేంద్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్నది కనుక మన దగ్గర అయితే ఎంపీ చెప్తే పని జరుగుతుంది కనుక ఈ మొబైల్ టవర్స్ ఏమైనా పనిచేయకపోతే నాకు అర్జీ రూపంలో మన ఒలిపేట కనుక నాకు అర్జీ ఇస్తే తప్పనిసరిగా అతి త్వరలో నడువులు తీసుకుంటాము. ఎక్కడ చేసినా కూడా బిఎస్ఎన్ వాళ్ళు చాలా సులువుగా పనిచేస్తున్నారు చెప్పి తెలియజేస్తున్నా. తర్వాత నా నిధులు ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, ఖచ్చితంగా 70-80 లక్షలు ప్రతి సంవత్సరం నేను ఇవ్వడానికి నాకు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. దానికి తగినట్టుగా అర్హులు ప్రజలకు ఏదేదో అవసరమో తాగునీటి సమస్య కొరకు లేదా కమ్యూనిటీ హాల్స్ కొరకు అన్నిటికీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, బస్ షెల్టర్ కొరకు అడుగుతున్నారు కనుక అది తప్పనిసరిగా ఇస్తూ మన ఈ సంవత్సరం కూడా 70 లక్షలు తక్కువ లేకుండా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతీ కుమారి కోరారు. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సర్వీస్ అండ్ సపోర్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు సమాచార హక్కు జనవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సర్వీస్ అండ్ సపోర్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు సమాచార హక్కు జనవేదిక ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతీ కుమారి హాజరయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఎస్టీ వసతిగృహ విద్యార్థులకు బ్యాగులను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. దాతలుగా గాదంశెట్టి రత్నయ్య, పడియాల శ్రీహరి వ్యవహరించారు. ఈ సందర్భంగా తాంతీ కుమారి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పేద ప్రజల కోసం రూపొందించబడిందన్నారు. వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సరిచేయవచ్చని ఆమె వివరించారు. అనంతరం కమిషనర్ తాంతీ కుమారి, ఆర్డీఓ రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకట నారాయణమ్మ, ఆర్గనైజేషన్ అధ్యక్షుడు నాను మునీంద్రారెడ్డిని, పాఠశాల హెచ్ఎం ఇస్మాయిల్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడిపర్తి కల్పన మొదలగువారు పాల్గొన్నారు. మరియు పూర్వమానమై ఇచ్చి సన్మానం చేస్తున్నాం. మా పాఠశాల సందర్శింపజేయడం మరియు మా పాఠశాలకు అనుబంధంగా ఉండేటువంటి ఎస్టీ హాస్టల్లోని పిల్లకాయలందరికీ కూడా బ్యాగులు ఇవ్వడం, 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు కొంతమంది కాలేజీ పిల్లలను కూడా పనిచేసి ఇవ్వడము, ఇవన్నీ కూడా మా మేడం గారి చేతుల మీదుగా మా పాఠశాలకు, మా పాఠశాల విద్యార్థులకు దక్కడం చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరపడంలో ప్రజాహిత కార్యక్రమాలను కోరుకున్నటువంటి పెద్దలందరూ కూడా మన గూడూరు పట్టణంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. మునీంద్రారెడ్డి గారికి ఒక మాట చెప్పారు, రాబోయే రోజుల్లో ఈ యొక్క పేద విద్యార్థులకు మరోసారి సహాయం చేస్తారని, అదేవిధంగా ఈ డిసెంబర్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా ఇంకొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సుమారు 20,000 రూపాయల బడ్జెట్లో తప్పకుండా చేస్తారని సభాముఖంగా చెబుతున్నాను. ప్రతి ప్రోగ్రామ్కి అన్న మమ్మల్ని ఫస్ట్ పిలవడం కూడా జరుగుతుంది కాబట్టి మునేందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పేద విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని సేవ చేయాలి, వాళ్ళకి సరిపడా విద్యను అందించి చేతనైన సహాయం చేయడం మునేందర్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఆర్టీ యాక్టర్స్ లైఫ్ కూడా చాలా కష్టాలతో కూడుకున్నది, ఛాలెంజెస్తో కూడుకున్నది. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఒక రిస్క్ ఎవరు తీసుకుంటారంటే దాని వెనక జీతం ఉంటుంది, ఒక భద్రతా భావం ఉంటుంది, కామన్ మెంబర్స్ కూడా చెప్పుకోవడానికి ఒకటి ఏదైనా ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో సమాజం నుంచి నేరుగా ఒక వ్యక్తి వచ్చి సమాజంలో ఉన్న చెడుని బయటకు తీయడానికి గొప్ప ప్రయత్నం చేస్తుంది. చట్టం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతకి ఒక కమిషన్ని ఇచ్చింది. మీరు వచ్చేదాకా మేడం కమిషన్ గురించి చాలామందికి ఈ ఏరియాలో నాకు తెలిసి అంత పెద్ద అవగాహన లేదు. పోయిన సదస్సులో మీరు దాదాపు ఇంత చిన్న పట్టణంలో 3 నుంచి 4 గంటల పాటు సమయం కేటాయించి చాలా విశదీకరించి యాక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. కొన్ని సమయాల్లో గద్దించి కూడా చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే అర్థం కావడానికి మీరు ఆ పని చేసిద్దాం నాకు తెలుసు. మన భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రాయాల్సి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి పోయి భారత రాజ్యాంగం రాయించారు. ప్రపంచంలోని అతి మేధావుల్లో కొద్దిమందిలో ఆయన ఒకటిగా ఉండడం కూడా మన భారత జాతీయ గర్వించినటువంటి విషయం. అలాగే రెవెన్యూ సంస్కరణలకు వస్తే పూణే రంగారావు గారి కమిటీ సిఫార్సులు అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా చాలా విషయాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకి సహకారంగా సన్నిహితంగా లేకపోతుంది అనేటువంటి విషయాన్ని గమనించిన తర్వాత ప్రభుత్వం పూణే రంగారావు గారు అధ్యక్షతన కమిటీ వేస్తే దానిలోని వారు ఇచ్చినటువంటి సూచనలు, వారు ఇచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి మరి గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా సమయమైంది, ప్రజలకి చాలా దగ్గర అయిందనేటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నేను చెప్పొచ్చాను. అలాంటి మహనీయుని యొక్క మరి కుమార్తె మన సమాచార హక్కు చట్టం కమిషనర్ గారు మరి అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాచార చట్టంలో ప్రజానికానికి సమాచార చట్టం ఎంత దగ్గరగా అయిందనేటువంటి పరిశ్రమలో కానివ్వండి. అలాంటి వాళ్ళు తప్పకుండా నేనైతే కాంపెన్సేషన్ ఇప్పిస్తూ ఉంటాను. దానికి నేను చాలా విమర్శలకు కూడా గురయ్యాను, అది వేరే విషయం. వాళ్ళు ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడమే చాలా ఇంకో చట్టం ఉంది, నన్ను బాగు చేస్తుంది, దీనివల్ల మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ హైదరాబాద్ వరకు వచ్చి కనీసం తిండి కూడా లేకుండా మా దగ్గరకు వచ్చి పడిగాపులు పడి కేసు తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు చాలా మందికి అపిలెన్స్ నేను కాంపెన్సేషన్ ఇప్పించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మునీంద్ర కూడా నేను కాంపెన్సేషన్ ఇప్పించాను. గతంలో కూడా ఒక 5,000 కాంపెన్సేషన్ 6,000 ఇప్పించినప్పుడు అతను లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాతో డిఎస్పీ గారు అదివరకు వేరే ఆర్డీఓ గారు ఉన్నారు. వారు మా ముగ్గురితో ఒక హెచ్ఐవి పిల్లాడు దాదాపు ఒక 5 years 6 years పిల్లాడికి ఆ డబ్బులు అతనికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా చాలా మంది అపిలెంట్స్ నిజమే పేదవారు వాళ్ళ అవసరం దాన్ని కామెంట్ చేయడం లేదు. అంటే ప్రజా ప్రయోజనాలకు వాడాలనే ఆలోచన, దాని మీద కేవలం పేద ప్రజలకే ఖర్చు పెట్టాలనే ఒక ఆలోచన మునీంద్రకు రావడానికి నేను గర్వంగా నా తమ్ముడైన అపిలెంట్స్ కూడా ఇది ఒక మెసేజ్ వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. చాలా మంది అపిలెంట్స్ అప్లికేషన్ చేసినప్పుడు పిఐఓస్ బాధపడుతూ ఉంటారు, ఏంటి తలనొప్పి, మాకు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లేదా మాకు ఇబ్బంది అయింది, ఈయనకే కావాలా ఈ సమాజ హితం అంతా, మేము ఈయన తప్ప ఇంకెవరు బాగు చేసేవాళ్ళు లేదా మేము బాగు చేసేవాళ్ళు కాదా అనే ఆలోచన విధానం. కొంతమంది అలా చేస్తున్నామంటాడు. వాస్తవం నేను తర్వాత వస్తాను దాని దగ్గర. బాధపడే ఈ రోజుల్లో పిఐఓస్ పునీంద్రను పొగడడం, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పడం, అది అతని సర్వీసెస్ ని బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుందని నేను అనుకున్నాను. అలాగే వారిని కూడా ఇంకా సమర్థతతో అర్థం చేసుకున్న అధికారులను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవస్థలో మన ప్రజాస్వామ్య దేశం. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సూచించారు. గూడూరులోని బన్గి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న కార్మిక భవనంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బన్గి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న దామవరపు శంకరమ్మ కార్మిక భవనంలో జీవాధిపతి ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దూరంగా ఉంటాయని ఆమె తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. అనంతరం రోగులకు విలువైన వైద్య పరీక్షలను డాక్టర్లు ఉచితంగా నిర్వహించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో కౌన్సిలర్లు భాను, భారతి, మురళీకృష్ణ, టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, పాస్టర్లు సుధీర్, విజయ్ కుమార్ మొదలగువారు పాల్గొన్నారు.
చేసిన చైర్పర్సన్ అమ్మగారికి మరియు ఈ యొక్క గ్రామ పెద్దలకు, ఈ యొక్క సభకు విచ్చేసిన గ్రామ పురప్రజలకు మరియు పాత్రికేయులకు, అలాగే ఈ యొక్క ఆరోగ్య శిబిరాన్ని కండక్ట్ చేసిన పాస్టర్ సుధీర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము హైదరాబాద్లోని హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ద్వారా వచ్చాము. ఇది బాడీ స్కానింగ్ అనేది ఒక ఎనలైజర్ ద్వారా మేము ఇక చెకప్ చేస్తున్నాం. అయితే బాడీ స్కాన్ కానీ ఎనలైజర్ చెకప్ చేసి పంపించడే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవన విధానం ఏ విధంగా ఉందంటే, ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ట్యాబ్లెట్ మనం వేసుకుని ఉంటున్నాము. కాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, అలాగే శరీర భాగాల గుండె నొప్పులకి, గ్యాస్ట్రిక్, అనేక రకాల వ్యాధులకి ట్యాబ్లెట్లు మేము కంటిన్యూగా వేసుకోవడం ద్వారా మనకి ఈ వ్యాధులు తగ్గదు. రాను ఈ మెడిసిన్ అయితే పాయిజన్ లాగా తయారవుతుంది. దీన్ని మెడిసిన్ వాడకుండా మనం తినే ఆహారం ద్వారా చాలా వరకు జబ్బులు నయమవుతున్నాయి. అంటే మనం తినే ఆహారం ఏ విధంగా వాడాలి, ఏ విధమైన ఆహారం తీసుకుంటే మనకి జబ్బులు తగ్గుతాయి. ఉదాహరణకి అశోక్ నగర్ గూడూరులో జీవాధిపతి ప్రార్థనా మందిర సంఘ కాపులుగా పనిచేస్తున్నాను. అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు అనేక కాస్ట్లీ హాస్పిటల్కి వెళ్ళి వారు చూపెట్టుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుండెకి సంబంధించి, లివరు, కిడ్నీకి, తర్వాత బ్రెయిన్, బోన్స్ సంబంధించినటువంటి ఒక జర్మనీ టెక్నాలజీ ద్వారా ఈ హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ద్వారా ఈ యొక్క క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో 90 రూపాయలతోనే ప్రింటెడ్ ఛార్జెస్ తీసుకుంటూ వారికి హార్ట్కి, డయాబెటిక్ సంబంధించిన వాటికి ఫ్రీ మెడిసిన్ ఇస్తూ అనేక మంది పేద ప్రజలు ఇంకా ఆరోగ్యవంతులు కావాలనే దానికి ఒక అవగాహన, ఏ విధమైన ఆహారం తీసుకుంటే బాగుంటుంది అవగాహన కలిగించడం వరకే ఈ క్యాంప్స్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీన్ని కొంతమంది మరి ఈ యొక్క బీఫామ్ చేసినటువంటి సిస్టర్స్, అలాగే టెక్నీషియన్స్, డాక్టర్స్ ద్వారా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని జరపడానికి మేమందరం కూడా ముందుకొచ్చాం. తద్వారా ఈ రోజున ముఖ్యంగా మన గూడూరు పట్టణ శ్రీ గౌరవనీయులు చైర్పర్సన్ అమ్మగారు, అలాగనే వారితో కూడా మన మరి పొట్టి శ్రీరాములు స్కూలు కరస్పాండెంట్ అయినటువంటి మరి శ్రీ గౌరవనీయులైనటువంటి రవీంద్ర బ్రదర్ గారు, అలాగే వారితో వచ్చినటువంటి కౌన్సిలర్లు, ఇక వారి యొక్క ఈ గూడూరు పట్టణ పెద్దలందరిని బట్టి కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. వారు వచ్చి ఈ దినమున ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఓపెన్ చేసి వారు మాకెంతో సహకరించి అనేక మంది పేద ప్రజలు, గూడూరు చుట్టుపక్కల ప్రజలు కూడా తెలుసుకొని ఆధ్వర్యంలో ఈ పేద ప్రజలుండే ఈ వార్డుల్లో ఇటువంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వార్డులో ఉండే ప్రజలందరూ ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఏదో మెడికల్ క్యాంప్ పెట్టాము చేసాము అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని సోమ, మంగళ, బుధ 3 రోజులు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా అభినందనీయము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ గారికి, డాక్టర్ గారి బృందానికి అందరికీ 1వ వార్డు తరఫున, అర్జునపాలెం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవాధిపతి ప్రార్థనా మందిరం ఈ సభ్యులు అందరూ కలిసి ఈ సుధీర్ గారు యాక్టివ్ పార్ట్ తీసుకొని అంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు సుధీర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు కూడా ఆహార నియమాలతోటి ఈ జబ్బుల్ని దూరం చేసుకునే విధంగా ఈ వచ్చే జబ్బుల్ని అనలైజ్ చేసి ఈ అనలైజర్ కూడా క్వాంటమ్ రెజోనెంట్ మ్యాగ్నెటిక్ అనలైజర్ అని, దీని ద్వారా కిడ్నీలు, హార్ట్, మెదడు వీటన్నిటికీ సంబంధించిన జబ్బులు, లోపాలు, ఎక్కడ లోపాలు ఉన్నా అవి చిన్నవా పెద్దగా ఉంటే డాక్టర్ని ప్రిఫర్ చేయటము, చిన్నవి వీళ్ళ ఆహార పద్ధతుల ద్వారా సరి చేసుకునే విధంగా డాక్టర్ గారు కూడా మందుల్ని తగ్గించి ఈ ఆహారం ద్వారా మన శరీరానికి కావాల్సిన
విటమిన్స్ కానీ ఇవన్నీ అందే విధంగా దీనికి ఏ ఆహారం తీసుకుంటే ఆ జబ్బు నుంచి ఉపశమనం పొందొచ్చు అనే విధంగా చెప్తా ఉన్నారు. డాక్టర్ గారు కూడా చాలా నెమ్మదిగా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంత మంచి అవకాశాన్ని మన గూడూరు పట్టణానికి అందించిన సుధీర్ గారికి మరియు ఈ ప్రార్థనా మందిరం సిబ్బందికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణంలో ఉన్న ప్రతి పేద మగవారు కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఈ ఎనలైజర్ ద్వారా మీరు ఈ వైద్య పరీక్షలు చేయించుకొని శరీరంలో ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనము పుట్టడం మరణించటం అనేవి ఇవన్నీ సహజంగా సిద్ధించేవి. అంటే బాల్యం, కౌమార్యం, యవ్వనం, వార్ధక్యం ఇవన్నీను దీని లోపల వచ్చే మన శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కొన్ని వ్యవస్థలు పాడైనందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటిని సరిదిద్దుకునే విధంగా ఇక్కడ డాక్టర్ గారి సలహాలు తీసుకొని అందరు చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడినందువల్ల ఒక జబ్బుకు వాడినందువల్ల ఇంకొక ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి వాటిని నివారిస్తూ డాక్టర్ గారు చక్కగా వివరిస్తున్నారు ఏమేమి తీసుకోవాలని. ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. వాటర్ అసలు మెయిన్ బాడీకి వాటర్ అవసరం కాబట్టి ఎక్కువ వాటర్ ప్రతి ఒక్కరూ తాగాలనేది చెప్తా ఉన్నారు. అది కాకుండా ఈరోజు తొలి ఏకాదశి. అంటే తొలి ఏకాదశి అంటే ఈ మన ఉత్తరాయణం, దక్షిణాయనం అన్నీ ఉంటుంది. జనవరి 14 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం ఉంటుంది. జూలై 15 నుంచి దక్షిణాయనం వస్తుంది. అంటే సూర్యుడి కిరణాల ప్రభావం ఆ యాంగిల్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ వేడి తగ్గి మన ఈ క్రిమి కీటకాదులన్నీ ఎక్కువ పెరిగి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలం కూడా మొదలవుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అందరూ పరిశుభ్రంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఈ జబ్బుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో మంచి పనులు చేస్తూ చెడు ఆలోచనలని, చెడు పనులను మానేసి మనసుని అదుపులో పెట్టుకుంటే అందరూ ఉన్నతంగా ఎదగొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం సంతోషంగా ఉంటూ మన పక్కన వాళ్ళు కూడా సంతోషంగా ఉండేటట్లు, అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఈ జబ్బుల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ పరిశుభ్రతని పాటించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలేదానికి కూడా చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఒక జబ్బు వచ్చినాక విచారించేదానికంటే ఆ జబ్బు రాకుండా చూసుకోవటం ముఖ్యం. కాబట్టి అందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మన మున్సిపాలిటీ తరఫున కూడా ఈ దోమలకి కానీ ఈ పరిసరాలు పరిశుభ్రంగా పెట్టడంలో కూడా నా వంతు కృషి నేను చేస్తాను. పరిశుభ్రంగా గూడూరుని పరిశుభ్రంగా పెట్టేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మనకింత మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుధీర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పట్టణంలో ఉన్న ప్రతి పేద మహిళ, పురుషులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చూపించుకొని మీరు ముందు జాగ్రత్త చర్యలుగా సలహాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతీ కుమారి కోరారు. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతీ కుమారి, ఆర్డీఓ రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటనారాయణమ్మ మరికొందరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తాంతీ కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇస్మాయిల్, కౌన్సిలర్ కల్పన, సర్వీస్ అండ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు నాన్ మునీంద్ర రెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మొక్కలు నాటే కార్యక్రమం కనుక చేయకపోతే పర్యావరణం చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. మనము నివసించాలి, జీవించాలి, వచ్చే తరాలకు కూడా మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చెట్లను మనం కనుక ఇప్పుడు నాటితే మన భవిష్యత్తుకి, మన పిల్లల మీద ఏమైతే ప్రేమ ఉందో ఆ ప్రేమను నిరూపించుకోవాలంటే కనుక భవిష్యత్తు మంచి పర్యావరణం ఇవ్వాలి. కాబట్టి భవిష్యత్ జనాలకి మరి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, మంచి పర్యావరణం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. ప్రభుత్వం చెప్తే ఏదో మొక్కుబడిగా చేయడం అనేది కాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాను.
ప్రభుత్వాలు ఈ చెట్లు నాటే కార్యక్రమం కేవలం నీళ్లను నిల్వ చేసుకోవడానికి, కొన్ని స్థలాల్లో కొన్ని ఏరియాస్లో నీరు అనేది లేకుండా అంతరించిపోతున్న పరిస్థితుల్లో ఈ చెట్లు నాటడం వల్ల కొంత నీళ్లను మనం స్టోర్ చేసుకోగలుగుతాము. దానివల్ల కూడా కొంచెం ఈ అనావృష్టి వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి, పరిస్థితులు మెరుగవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలు తెచ్చి చెట్లు నాటే కార్యక్రమాలు చేస్తున్నాయి. అంటే ప్రజలకి ఇది ఉపయోగంగా ఉంటుంది అని ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఈ పర్యావరణాన్ని రక్షించుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమతుల్యాన్ని పాటించాలంటే తప్పకుండా చెట్లు నాటుకోవాలి. ఎందుకంటే విపరీతంగా కాలుష్యం వాతావరణంలో చొచ్చుకొని పోయింది కనుక దాని నుండి ప్రజలను రక్షించుకోవాలంటే తప్పకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకునే వచ్చే వ్యాధుల నుంచి కానీ అనారోగ్యం నుంచి కానీ కొంత కాపాడుకోవడానికి వీలుగా ఉంటుంది. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చెట్లు నాటే కార్యక్రమం చేయాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ శిరీష హాజరయ్యారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష హాజరయ్యారు. ఎంపీపీ నోటి అంకమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలంలోని సమస్యలపై సభ్యులు గళం వినిపించారు. మండలంలో 4 అంగన్వాడీ కార్యకర్తలు, 7 హెల్పర్లు, 2 మినీ అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటికి సంబంధించి నోటిఫికేషన్ను ఐసీడీఎస్ అధికారులు విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ ఏడాదికి సంబంధించి 92 పక్కా గృహాల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణయ్య తెలిపారు. ఉపాధిలో 100 రోజులు పనిచేసిన వారిలో చదువుకున్న వారిని 205 మందిని గుర్తించి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తామని ఏపీఓ కిషోర్ తెలిపారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షురాలు వసంతలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు. ఓకే, కారణంలో స్టార్ట్ అయిపోయింది. మనకు దొరికేదే 3 months ఒకసారి అధికారులు ఉన్నారు. ఇది జరుపుకున్నాం, మళ్ళీ 15 days కి మళ్ళీ పెడతానంటున్నారు కదా. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి దొరికే అధికారులు మళ్ళీ వదిలేసామంటే ఇది మిస్ అయినట్టే. కరెక్టే, నేను కాదని మనం వచ్చిన వెంటనే చేసుకుంటే వాళ్ళు ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయినవాళ్ళు. కరెక్టే కాదు, ఇప్పుడు ఇచ్చేసేయండి ఎండిఓ గారికి, మనం వెళ్ళి మాట్లాడు. ఎందుకంటే గూడూరు కూడా వస్తానని చెప్పారు సార్ గారు. ఆఫ్టర్నూన్ అర్జెంట్ అన్నారు, లేకపోతే ఇది పోస్ట్ పోన్ కంపల్సరీ సార్ గారు కూడా తెలియదు అంటున్నారు. కాబట్టి ఒకసారి సార్ మరొకసారి అయితే ఎవరు లేకపోయినా ఇలా కన్సల్ట్ చేసి అందరి ముందు వద్దు, ఓకేనా సార్? నెక్స్ట్ కాబట్టి దీన్ని జరిపేస్తున్నాము. కంప్లీట్ అవడం ఇన్కంప్లీట్ మీటింగ్ సమస్యలు వస్తుండే. నువ్వు తీరుస్తావా చెప్పు? ఈరోజు రావాలా? అదే అన్నమ్మా, నువ్వు అన్నట్టు రెవెన్యూ కానీ కరెంట్ ఏఈ కానీ అందరూ ఈరోజు చెడుపాటి మీటింగ్ హ్యాండ్ కావాలా? అదే అన్నమ్మా, నువ్వు ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఉంది, మేము పల్లెల్లో కలుద్దాము. మాకు జనరల్ గవర్నమెంట్ జరుగుతుంది కానీ అధికారులు రావట్లేదు, వీళ్ళు రావట్లేదని చెప్తాము. మరి ఏ రోజు చేసినా ఏముంది, కానీ నేను ఇప్పుడు క్యాన్సిలేషన్ ఎందుకు అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. అవి చింతచెట్ల కాలనీ, ఎంఎస్ కాలనీ. ఇవి వచ్చి 1/7/2015 నాటికి 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండేవాళ్ళు, ఆ ఊర్లో వివాహితురాలై ఉండేవాళ్ళు, స్థానికురాలై ఉండేవాళ్ళు. ఇదంతా సంబంధిత తహసీల్దార్ దగ్గర నేటివిటీ సర్టిఫికేట్ తీసుకొని ఈసారి మొత్తం ఆన్లైన్ వస్తుంది. మీ సేవలో దగ్గరలో అప్లై చేసుకోవాలండి. ఇది ఎస్సీ ఎస్టీ ఏరియాలో మాత్రము 21 సంవత్సరాల వాళ్ళు, లేకపోతే వాళ్ళకి మాత్రము 18 సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్ వస్తుంది. ఇదే కొత్తగా నేర్చుకుంటాం. 250 మంది గర్భిణీ స్త్రీలను ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వీరిలో 30 మంది ప్రమాదకర గర్భస్థితిలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వీరిలో ఎవరికైతే రక్తహీనత లోపం ఉందో వాళ్ళందరికీ కూడా మన వైద్యశాలలోనే ఐరన్ సిప్రోజ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా 4 చెకప్లు తీసుకోవాలి కానిపోయేంత వరకు. వీరికి ఒకసారి స్కానింగ్ ప్రభుత్వం తరఫున మన గూడూరు వైద్యశాలలో తీయించడం జరుగుతుంది. అట్లాగే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటి వరకు 48 కాన్పులు చేయడం జరిగింది. మొత్తం 160 ప్రసవాలు జరుగుగా వీటిలో 70 కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మనం చేయించడం జరిగింది. అట్లాగే వచ్చే నెల మనం ఐడీసీఎఫ్ అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఐడీసీఎఫ్ అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఎవరైనా అతిసారంతో బాధపడుతున్నట్లయితే వారిని గుర్తించి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే జింక్ ట్యాబ్లెట్లు ఇవన్నీ కూడా ఇంటికే పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆగస్టు నెలలో విటమిన్ ఏ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఏపీఓ గారు రికార్డ్ చేసి బిల్లు వాడికి ఇస్తున్నాడు. మాది కూడా మా ఊరు ప్రాబ్లం కూడా అసలు ఫీల్డ్ అసిస్టెంట్ సంతకం పెడితేనే టెక్నికల్ అసిస్టెంట్ రికార్డ్ చేసి
ఏపీఓ పాస్ ఆఫ్ చేయాలా? అసలు ఫీల్డ్ అసిస్టెంట్ సంతకమే లేకుండా తెప్పించండి. మస్టర్లు తెప్పించండి. ఎఫ్ఐఆర్ సంతకం పెట్టకుండా ఏపీఓ గారు పాస్ ఆఫ్ పెట్టేసినారు. డిగ్రీ క్లాస్ రికార్డ్ కట్ చేసినాడు. ఎవరంటే 5 మందిని ఏజెంట్లను పెట్టి ఆ ఏజెంట్ల ద్వారా వాళ్ళు అక్కడ ఆఫర్ వేసుకొని వస్తే వాళ్ళ బంధువుల పేరుతో 5 పేర్లు ఒక్కొక్కరు 10 మంది పని చేస్తే 20 మంది 100 మంది పని చేస్తే 100 మంది పేర్లు. ఈ 100 మంది పేర్లు 20 మంది పేర్లకు రాస్తున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం రాసి కరువు పనులు గోల్మాల చేస్తున్నారు. అవకాశం ఉంది. అడిగితే సైదాపురం మండలంలోని చాగనం గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఫేర్ జరిగింది. విద్యార్థులు వివిధ రకాల నమూనాలు ఏర్పాటు చేశారు. సైదాపురం మండలంలోని చాగనం గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సోమవారం సైన్స్ ఫేర్ను ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఫేర్లో విద్యార్థులు వివిధ రకాల నమూనాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సోలార్ ఫౌంటైన్, సోలార్ జెయింట్ వీల్పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గిరిబాబు, ఉపాధ్యాయులు జేమ్స్, కోదండరాము, వసుంధర, అస్మత్ బేగం పాల్గొన్నారు. ఈరోజు పాఠశాలలో సోలార్ శక్తి వినియోగం మీద చిన్న సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఫేర్కి పాఠశాల బృందం అంతా కూడా ప్రధానోపాధ్యాయులు గిరిబాబు సారు, సహోపాధ్యాయుని వసుంధర మేడము, ట్రైనర్ టీచర్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క సైన్స్ ఫేర్ ఏర్పాటు చేశాము. సోలార్ శక్తి యొక్క వినియోగాన్ని పాఠశాలలో ఏ విధంగా బాల్యదశ నుంచి నేర్పించాలా, వినూత్న విద్యా విధానానికి నాందిగా మా పాఠశాలలో సోలార్ శక్తిని ఉపయోగించి ఎన్నో ఆట వస్తువులు అయితేమి, పరికరాలు అయితేమి, జెయింట్ వీల్ అయితేమి, సోలార్ ఫౌంటైన్ అయితేమి, సోలార్ మిక్సీ, సోలార్ బోటు, ఇవన్నీ కూడా సోలార్ శక్తిని ఉపయోగించి మేము తయారు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా కలిసికట్టుగా సోలార్ శక్తిని ఉపయోగించుకునే దానికి నిరంతరం కూడా వాళ్ళు ప్యానల్స్ కొనుగోలు చేసుకున్నారు. చిన్న చిన్న ప్యానల్ సహాయంతో పిల్లలంతా కూడా చిన్న చిన్న మోటార్స్ అయితేమి, బోట్స్ అయితేమి వాళ్ళు తిరిగేదానికి నిరంతరం కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా పాఠశాలలో చూసినటువంటి సైన్స్ ఫేర్ మోడల్స్ అన్నీ కూడా. ముఖ్యంగా శివాబీ ఛానల్ వారు మా పాఠశాలకు ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా పాఠశాలలో ఈరోజు సైన్స్ ఎగ్జిబిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సైదాపురం మండలం చాగనం గిరిజనవాడ పాఠశాలలో ఈరోజు ఈ ఎగ్జిబిట్ జరిగింది. సోలార్ సిస్టమ్ మీద సోలార్ ఉపయోగించుకొని అన్ని పరికరాలు తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు అనేది పిల్లలందరికీ కూడా నాలెడ్జ్ కాన్సెప్ట్ మా సహోపాధ్యాయులందరూ కూడా ముఖ్యంగా జేమ్స్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కువగా జల విద్యుత్ శక్తి అయితేనేమి, వ్యవసాయానికైతేనేమి, పంప్ సెట్లకు అయితేనేమి అంతా కూడా ఈ సోలార్ ఉపయోగించుకుంటే మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు పండుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి అన్ని విధాలా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా ముందుకు వచ్చి సోలార్ మీద ఎక్కువగా కాన్సెప్ట్ చేయడం జరుగుతుంది. కేంద్రం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కంసాలీలను విశ్వబ్రాహ్మణులుగా గుర్తించి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు అల్లూరు రాము అన్నారు. మన్బోల్లో వారు కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జగదీష్ బాబు, సభ్యులు యేసు, ప్రభాకర్ మరికొందరు పాల్గొన్నారు. మేము ఆచార్యులు వచ్చేసి విశ్వబ్రాహ్మణ అంటారు. కానీ అది చాలా మందికి తెలియక ఏంటంటే ఈ మా వృత్తి పరంగా కంసాలి అని చాలామంది పిలుస్తారు. ఇది కంసాలి కాదు, కాకపోతే మా కులం ఏంటంటే విశ్వబ్రాహ్మణ. అది తెలియక ఎంతోమంది మా కంసాలి పిలుస్తూ ఉన్నారు. పోతే ముఖ్యంగా ఏంటంటే ఈ రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరికి మేము వెళ్తే మేము విశ్వబ్రాహ్మణ అని ఏదన్నా ఒక సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు ఏంటంటే కంసాలనే ఇస్తామని విశ్వబ్రాహ్మణ అనేది మీకు లేదు అని అంటున్నారు. మాకు ఎప్పుడో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు 1976లోనే మాకు జీవో వదిలేరు విశ్వబ్రాహ్మణ అనే. అది వీళ్ళు మేము చెప్తుంటే కానీ వీళ్ళు పట్టించుకోకుండా మీకు లేదు, మీకు జీవో లేదు, మీకేంటంటే మీకు కంసాలే అనే సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పి వీళ్ళు మమ్మల్ని కొన్ని ఇబ్బందులు పెడతారు మాకు. కాబట్టి రాబోయే రోజుల్లో మా గురించి వాళ్ళు తెలుసుకునేసి ప్రతి ఒక్కరు ఎవరు ఇచ్చినా కానీ మా వాళ్ళు విశ్వబ్రాహ్మణ అనే విధంగా మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా రెవెన్యూ వారిని కోరుకుంటున్నాం.
నా పేరు జగదీష్ బాబు, విశ్వబ్రాహ్మణ సంఘం మండల ఉపాధ్యక్షుడిని. ఇక్కడ రెవెన్యూ అధికారులు మా కులాన్ని తప్పుగా చూస్తూ మాకు సర్టిఫికేట్ ఇవ్వడంలో కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. అదేంటే కంసాలనే ఇస్తామంటారు. కంసాలు అయితే మా క్యాస్ట్ కాదు, మాది విశ్వబ్రాహ్మణులనే ఇవ్వాలి. అట్లా కానీ ఇబ్బంది కానీ పెడితే మాత్రం ఈఆర్ వాళ్ళకి భవిష్యత్తులో తగినంత బుద్ధి చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. గూడూరు పట్టణంలోని కటకరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి వారి కళ్యాణం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. ఉభయకర్తలుగా ఉప్పాల వాసు, కోట మస్తానయ్య, నీలం రాజారెడ్డి దంపతులు వ్యవహరించారు. స్వామి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. నవమోహన జీవన వరమిచ్చెనమ్మా. ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా. దేవకి వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే దేవకి వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే. ఎన్నాళ్ళకు 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 వెన్నుడొచ్చినమ్మా. ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చినమ్మా. వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెండి వెన్నెల్ల ముద్దులిచ్చినమ్మా. కష్టాల కడలి పసిడి పడవాయనమ్మా. కళ్యాణ రాగమురళి కళలు చిలికెనమ్మా. మా కాపురాన మంచి మలుపు తిప్పినమ్మా. వసుధైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా. గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సాయి మందిరంలో గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి బాబాకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాచార హక్కు చట్టాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతి కుమారి. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు. వేములపాలెం వాటర్ వర్క్స్ ను తనిఖీ చేసిన చైర్పర్సన్ కొనకా దేవసేనమ్మ. నియోజకవర్గ అభివృద్ధికి కృషి. పాలిచర్ల వారి పాలెంలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎంపీ వరప్రసాద్. గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా బాబాకు వైభవంగా పల్లకీ సేవ. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.